ఏదైనా ఇబ్బంది ఉంటే మొదటే చెప్పాలి. నానిస్తే ఫలితాలు వేరే ఉంటాయని అంటారు. ఏపీ ఫైబర్ నెట్ విషయంలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లే ఉంది సర్కార్ స్పందన కూడా. సేమ్ టైం ధిక్కారాన్ని సహించేది లేదని అధినేత తన వైఖరితో సంకేతం ఇచ్చారు. అందుకే కాస్త ఆలస్యమైన యాక్షన్ తీసుకుంటూనే నాయకుడిని కూడా సైలెంట్ గా సైడ్ చేశారనేది పార్టీలో నడుస్తున్న టాక్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా ఎంత పాలనా అనుభవం ఉన్నా రాజకీయం అనేది ఎప్పటికప్పుడు కొత్తే. మన అనుభవానికి అగ్ని పరీక్ష పెట్టేలా అనివార్యంగా జరిగిపోతుంటాయి కొన్ని పరిణామాలు. ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుకు కొన్ని విషయాలు తలనొప్పిగా మారుతున్నాయి. కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ల వల్లే అధినేతకి తలనొప్పులనే అభిప్రాయం బలంగా ఉంది. మొన్న తిరుపతి తొక్కిసలాట అంశంలో టీటీడీ చైర్మన్ ఈవో వైఖరిపై విస్తృతంగా చర్చ జరిగింది. తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన ప్రారంభిస్తానన్న చంద్రబాబు ఆ ఇద్దరి వ్యవహారంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీంతో టీటీడీ ఈవో చైర్మన్ ఇద్దరినీ ముఖ్యమంత్రి మందలించినట్టు సమాచారం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పేశారు సీఎం. దాంతో టీ కప్పులో తుఫాన్లా టీటీడీ ఎపిసోడ్ ముగిసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ అధికారులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం కూడా ప్రభుత్వ అధినేతను ఇరుకున పెట్టింది. కానీ చివరికి ఆ ఎపిసోడ్ తెగేదాకా లాగకుండానే చల్లబడింది. ఏపీలో ఇప్పుడు ఫైబర్ నెట్లో సంక్షోభం ప్రభుత్వానికి మరో సమస్యలా మారింది. సంస్థకు రాజీనామా చేసిన జీవీరెడ్డి ఫైబర్ నెట్ ఎండీపై ఓ స్థాయిలో విరుచుకుపడ్డారు. సంస్థ నష్టాలకు ఎండీనే కారణమని బాహాటంగా ఆరోపణలు చేశారు. దీంతో ముఖ్యమంత్రి మంత్రిని పిలిచి వివరణ అడిగేదాకా వెళ్లింది. ఇక్కడే అనుకోని పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబును కలిసిన తర్వాత సీన్ మారింది. అంతర్గతంగా పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని వివాదాస్పదం చేయడంపై అసహనం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. సీఎం ఆగ్రహంతో అటు జీవీరెడ్డి రాజీనామా చేశారు, ఇటు ఫైబర్ నెట్ సంస్థ ఎండీని కూడా బదిలీ చేశారు. కేవలం పదవికి రాజీనామాతో సరిపెట్టలేదు జీవీరెడ్డి. టీడీపీకి కూడా గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా లేక అధికారుల తీరు ఇబ్బందికరంగా ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఎపిసోడ్తో అర్థమవుతోందని ప్రభుత్వంలో పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. చంద్రబాబు చూసి చూడనట్టు ఉంటారనుకోవడానికి లేదని, ప్రభుత్వాన్నే ఇరుకున పెట్టాలని చూస్తే చర్యలు తప్పవని కూడా జీవీరెడ్డి వ్యవహారంలో అధినేత స్పష్టమైన సంకేతాలిచ్చారనే చర్చ కూడా జరుగుతోంది. కూటమి ప్రభుత్వాన్ని అప్పుడప్పుడు తన ముక్కుసూటి వ్యవహారంతో ఇరుకున పెడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లా అండ్ ఆర్డర్ విషయంలో తిరుపతి తొక్కిసలాట అంశంలో పవన్ ఫైర్ కావడంతో ప్రభుత్వం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఫైబర్ నెట్ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకునేదాకా ఓపిక పట్టలేకపోయారు జీవీరెడ్డి. దీంతో అసలే అసహనంగా ఉన్న ప్రభుత్వం మీ దారి మీరు చూసుకోవచ్చని చెప్పకనే చెప్పేసింది. జీవీరెడ్డి ఉదంతంతో ఇకపై ప్రభుత్వంలో ఉంటూ ఎవరూ లైన్ దాటే సాహసం చేయకపోవచ్చనే చర్చ మొదలైంది. అటు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన జీవీరెడ్డి సీఎం చంద్రబాబు నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు నాయకత్వంపై తనకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏపీ బడ్జెట్ సందర్భంగా ఈ పోస్టింగ్తో మళ్లీ ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో జీవీరెడ్డి ఉన్నారనే చర్చ మొదలైంది. జీవీరెడ్డి రాజీనామా తర్వాత ఫైబర్ నెట్ ఎండీ దినేష్తో పాటు ఆయన పేషీలో పనిచేస్తున్న ముగ్గురు అధికారుల్ని విధుల నుంచి తప్పించారు. దీంతో జీవీ వాదనను కూడా ప్రభుత్వం పరోక్షంగా సమర్థించినట్లయింది. కాకపోతే ప్రత్యక్ష ఆరోపణలు చేయడంపైనే అధినేత ఆగ్రహించారు. అయితే జీవీరెడ్డి రాజీనామాపై టీడీపీ నుంచి మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా టీడీపీ సోషల్ మీడియా మద్దతుదారులు కొందరు నాయకులు జీవీరెడ్డికి సపోర్టుగా మాట్లాడారు.
ఇప్పటికే కొందరు అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని జీవిరెడ్డి అది భరించలేకే బరస్ట్ అయ్యారనే వాదన కూడా పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఇలాంటి సిన్సియర్ కార్యకర్తలను వదులుకోవడం మంచిది కాదన్న సూచన కూడా పార్టీ శ్రేణుల నుంచి వస్తోంది. మరికొందరు మాత్రం రాజకీయాల్లో, ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓపిక అవసరమని అభిప్రాయపడుతున్నారు. యువకుడు కాబట్టి ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారని జీవిరెడ్డి విషయంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్షణికావేశంలో నిర్ణయం తీసుకున్న జీవిరెడ్డి ఇప్పటికీ తమ పార్టీ వ్యక్తే అంటున్నారు చిన్ని. ఈ పరిణామాల నేపథ్యంలో జీవిరెడ్డి మళ్లీ టీడీపీలోకి రీఎంట్రీ ఇస్తారని, అధినేత కూడా పెద్ద మనసుతో క్షమించేస్తారని చర్చ కూడా నడుస్తోంది.